షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. మనం కూడా పస్కాకు సిద్ధపాటు కలిగి ఉన్నాం కదా. ఈ నెలలో 2వ రోజులో ఉన్నాము. మరి యాషువ మెస్సేవారు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ పరిచర్య చేస్తున్న సమయంలో పస్కా పండుగ సమీపంగా ఉన్నదంట. అప్పుడు మరి అనేకులైన బిడ్డలు పరిశుద్ధులు వస్తున్నారు అక్కడికి. వారికి ఆహారం ఎలా పెట్టాలి, ఆహారం ఎలా అని శిష్యులను విచారించినప్పుడు అక్కడ ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, వాటిని ఇవి ఏమాత్రం సరిపోతాయి అని అన్నారట శిష్యులు. అయితే మీరు పంక్తులుగా కూర్చోబెట్టండి అని కృతజ్ఞతాస్తులు చెల్లించి అవి పంచినప్పుడు 5,000 మందికి సమృద్ధిగా, మిగిలినవి మళ్ళీ 12 గంపలు. చూడండి, 12 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మందికి మరి 12 గోత్రికులకు కూడా అది సాదృశ్యంగా ఉంది. అవి సమృద్ధిగా ఎత్తబడినాయి. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ యాషువ మెస్సేవారు ఒక కార్యమును చూపిస్తున్నాడు. తాను సర్వ ప్రపంచములోని జనులందరికీ తాను రొట్టెగా మారబోతున్నానని, తను రొట్టెగా నలగగొట్టబడబోతున్నానని, తన యొక్క శరీరమైన రొట్టెను ఇవ్వబోతున్నానని, తన రక్తమైన ద్రాక్షారసం ఇవ్వబోతున్నానని ఆ పస్కా పండుగకు ముందుగానే ఆయన గుర్తెరిగి తనను తాను సిద్ధపరచుకుంటూ శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపరుస్తున్నాడు. నేను చంపబడతాను, నేను 3 రోజుల తర్వాత లేపబడతాను, మరి పస్కా బలి పశువు నేను బలి అర్పించబడబోతున్నాను. ఈ విషయాలన్నీ వారికి మర్మంగా ఉపదేశిస్తున్నాడు. మర్మంగా వారి కొన్ని మార్లు చెప్పాలంటే మర్మంగా ఏం ఉపదేశించడం లేదు, ఆయన డైరెక్ట్గానే చెప్తున్నారు. కానీ వారి యొక్క మనోనేత్రము తెరవబడలేదు. ఎందుకనగా ఒకసారి తెరవబడిన సమయంలో పేతురు గారు ఆటకి అడ్డుపరుస్తాడు. అయ్యా, అది నీకు దూరమవునుగా అంటాడు. సాతానా, నా వెనుకకు పోమంటాడు. ఎందుకనగా యాషువ మెస్సేవారు వచ్చింది అందు నిమిత్తం బిడ్డలారా, సర్వలోకము గురించి, సర్వజనుల గురించి, సర్వ ప్రపంచంలోని జనుల గురించి ఆయన బలియాగం అవ్వడానికి కొరకు, పస్కా బలి పశువుగా బలి అవ్వడానికి కొరకు. అందుకే కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7-8 వచనంలో సెలవిస్తాడు అపొస్తలుడైన పౌలు గారు, మీరు పులిపిండి లేని వారి కనుక కొత్త ముద్ద అవుటకై మరి పాతైన ఆ పులిసిన పిండిని తీసివేయండి, ఆ దుర్మార్గత దుష్టత్వము తీసివేయండి, క్రొత్తదైన సత్యము నిష్కాపట్యముతో పండుగ ఆచరిద్దాము అంటున్నారు. సో సంఘానికి చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. అందుకే మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభురాత్రి భోజనము, ఆ 11వ అధ్యాయం 20వ వచనంలో కూడా, సో అలనాడు పస్కా ఇప్పుడు ప్రభురాత్రి భోజనముగా మార్చబడింది. అది అలనాడు బలులు ఉండేటివి ఇప్పుడు మనము నిత్య బలి అయిన యాషువ మెస్సీయ యొక్క శరీరం అనే రొట్టెను, ఆయన రక్తమైన ద్రాక్షరసం సేవించడానికి సిద్ధపడుచున్న వారము బిడ్డలారా. కాబట్టి సర్వ ప్రపంచమంతా తెలుసుకోవాల్సిందే, ప్రపంచమంతా ఇది అనుసరించవలసిందే. మనము వారికి ప్రకటించవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప మనం పరమతని మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన, అది యూదుల పస్కా పండుగ అని రాయబడింది, కానీ సర్వలోకమునకు మీరు పస్కా బలి పశువుగా బలి అవుతున్నారని మీరు సత్యాన్ని తెలియపరుస్తూ, మీరు శరీరమును రొట్టెగా మార్చబోతున్నారు, అనేకులకు రొట్టెగా మీరు విరవబడబోతున్నారని సత్యమును శిష్యులకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.